హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ప్రపంచంలో ఉన్న ధనవంతులందరినీ ఒక సర్వే చేశారండి. ప్రపంచంలో ఉన్న ధనవంతులు నంబర్ 1. నంబర్ 2, ప్రపంచంలో ఎంతో సక్సెస్ అయిన వాళ్ళు, బాగా ఒక రేంజ్లో సో కాల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్ అంటాం కదా, వీళ్ళందరినీ కలిపి ఒక సర్వే చేశారు. సర్వే ఏం చేశారంటే, వీళ్ళింత సక్సెస్ అవ్వటానికి, వీళ్ళింత ఎదగటానికి, లేకపోతే వీళ్ళింత సంపాదించటానికి కారణం ఏంటి? కామన్గా ఉండే ఒక కారణం లేదా కామన్గా ఉండే ఒక క్వాలిటీ ఏంటి అనేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి ఒక సర్వే చేశారు. ఆ వచ్చిన క్వాలిటీస్, వచ్చిన ఆన్సర్స్, దాంట్లో ఫస్ట్ ఆన్సర్ అంటే ఎక్కువ మంది ఇచ్చిన కామన్ ఆన్సర్, ఆ క్వాలిటీ ఏంటి, లేకపోతే ఆ కారణం ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ మనం వింటే, దీని ద్వారా మనం ధనవంతులు అవ్వచ్చా, లేకపోతే దీని ద్వారా మనం ఎదగచ్చా, దీని ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చా అన్న ఒక ఆలోచన చాలామందికి రాదు. ఒకవేళ గనక కరెక్టే, దీని ద్వారా మనం సక్సెస్ అవ్వచ్చు, కరెక్టే కదా, తెలుసు కదా మనకి అని గనక ఆలోచన మీలో ఉంటే, ఆ కారణం, ఆ క్వాలిటీ ఏంటో చెప్పిన తర్వాత మరి దాన్ని మనం ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం అనే ప్రశ్న కూడా మన మైండ్లోకి రావాలి కదా. సో ఆ కారణం ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి? ప్రపంచంలోనే ధనవంతులు, ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, ప్రపంచంలోనే అత్యధికంగా గ్రోత్ని రుచి చూసిన పీపుల్ చెప్పిన కామన్ కారణం, కామన్ క్వాలిటీ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అండి. మార్చ్ 22, 23వ తారీఖు జీవితంలో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత పెయిన్, ఎంత ఇబ్బందులు వచ్చినా సరే షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా, అన్షేకబుల్గా నిలబడి, అన్షేకబుల్ కాన్ఫిడెన్స్, అన్షేకబుల్ ఇమోషనల్ స్ట్రెంగ్త్, అన్షేకబుల్ మెంటల్ హెల్త్, అన్షేకబుల్ రిలేషన్షిప్స్, అన్షేకబుల్ ఫినాన్షియస్, లైఫ్లో ప్రతి ఏరియాని అన్షేకబుల్గా చేసుకొని షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా షైన్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని నేర్పించే ప్రోగ్రామే బీ అన్షేకబుల్. మోస్ట్ ఫేవరెట్ ప్రోగ్రామ్, మోస్ట్ ఆన్ డిమాండ్ ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. మార్చ్ 22, 23వ తారీఖు ఉంటుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో 26th and 27th సాటర్డే సండే వస్తుంది. డేట్స్ మీకు కింద వస్తాయి. సక్సెస్ సైకాలజీ, ఎదగాలంటే, డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో రావాలి అంటే ఏం చెయ్యాలి అని నేర్పించే ప్రోగ్రామే సక్సెస్ సైకాలజీ. దీనికి మేము పెట్టుకున్న ట్యాగ్ లైన్, ఫర్ దోస్ హూ డోంట్ వాంట్ టు సెటిల్ ఫర్ లెస్. ఎవరైతే తక్కువకి సెటిల్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యారో, ఒక రేంజ్లో ఎదగాలని డిసైడ్ అయ్యారో, వాళ్ళ కోసం సక్సెస్ సైకాలజీ ఏప్రిల్లో ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఆ క్వాలిటీ ఏంటి, వాళ్ళంతగా ఎదగటానికి, సంపాదించటానికి, సక్సెస్ అవ్వటానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే అండి, క్వాలిటీ ఏంటంటే ఎబిలిటీ టు సాల్వ్ అ ప్రాబ్లం. ఒక సమస్యని సాల్వ్ చెయ్యగల ఎబిలిటీ. మీరు ఒకసారి ఆలోచించండి. కశ్యప్, సమస్యల్ని సాల్వ్ చేయటం కరెక్టే కాదనట్లా, కానీ అది ధనవంతుల్ని చేస్తుందా, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్గా మనని చేస్తుందా, సూపర్గా ఎదగటానికి మనకి దోహదపడుతుందా? ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో మీరు చూసుకున్న ఏ ఇన్నోవేషన్ కానివ్వండి, ప్రపంచంలో మీరు చూసిన ఏ అద్భుతమైనా కానివ్వండి, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం వల్లే వచ్చింది. ఎస్ ఆర్ నో? కశ్యప్ కరెక్టే, ప్రాబ్లమ్ సాల్వింగ్ కరెక్టే, మంచి లక్షణమే. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటే ఎదగచ్చు, కరెక్టే, అది మాకు తెలుసు. నా క్వశ్చన్ ఏంటంటే, అది మీకు తెలిస్తే మరి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎక్సైట్ అవ్వాలి కదా. వావ్, నాకు ఎదగటానికి ఒక అవకాశం వచ్చింది అని ఎక్సైట్ అవ్వాలి కదా. నాకు సంపాదించడానికి ఒక అవకాశం వచ్చిందని ఎక్సైట్ అవ్వాలి కదా. నేను సక్సెస్ అవ్వటానికి నాకు ఒక అవకాశం వచ్చిందని ఎక్సైట్ అవ్వాలి కదా. మరి అవుతున్నావా? ప్రాబ్లమ్స్ మనల్ని ఎక్సైట్ చేస్తున్నాయా, ఎగ్జాస్ట్ చేస్తున్నాయా? ఎక్సైట్ చేయటం అంటే ఉత్సాహపరచటం, ఉత్తేజపరచటం. ఆర్ ఎగ్జాస్ట్ అవ్వటం అంటే
నీరసించిపోయేటట్టు చేయటం. ఏం చేస్తున్నాయి ప్రాబ్లమ్స్ మనల్ని? చాలామందిని ప్రాబ్లమ్స్ నీరసించేటట్టు చేస్తున్నాయి. అవునా కదా? ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా అవుతుందంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనపడుతుంది చూడండి. మీరు చూడంగానే ఈ ఫోటోలో ఏం కనపడింది? చాలామందికి ఒక స్కల్ కనపడి ఉండాలి కదా, ఒక పుర్రె కనపడి ఉండాలి. లైట్ ఎల్లో వైట్ క్రీమ్ షేడ్లో ఉంది కదా. మీరు ఇంకొంచెం ఫోకస్ చేసి చూస్తే ఆ పుర్రె లాంటి దాంట్లో ఒక అమ్మాయి మొహం కనపడుతుంది కదా. మీరు ఇంకొంచెం డీటెయిల్గా ఫోకస్ చేసి చూస్తే యాక్చువల్గా ఒక అమ్మాయి స్టూల్ మీద కూర్చొని ఉంది కదా. ఇంకొంచెం ఫోకస్ చేసి చూస్తే ఆ పుర్రె లాంటి దాని కింద భాగంలో ఆ మేకప్ కిట్ అంతా మీకు కనపడుతుంది. యాక్చువల్గా ఈ బొమ్మ ఏంటంటే అండి, ఒక అమ్మాయి అద్దం ముందు కూర్చొని అద్దంలో తనని తాను చూసుకుంటూ రెడీ అవ్వటానికి కూర్చుంది. కానీ ఫస్ట్ ఇన్సైట్, ఫస్ట్ చూడంగానే కనపడేది ఏంటంటే ఆ తెల్లగా పుర్రెలాగుందే అది అద్దం అండి. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే జీవితంలో జరిగే మనకెదురయ్యే ప్రతి పరిస్థితి, ప్రతి సంఘటన, ప్రతి సిచ్యువేషన్, ప్రతి దాన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఈ బొమ్మలో గనక పుర్రిని చూసి, ఒక స్కల్ని చూసి చాలా డేంజరస్గా, చాలా భయంకరంగా కూడా మనం ప్రతి సంఘటనని చూడొచ్చు. లేకపోతే రియాలిటీ గనక చూస్తే అక్కడ యాక్చువల్గా స్కల్ లేదు, ఒక అమ్మాయి అద్దం ముందు కూర్చొని ఉంది. మనం సమస్యల్ని ఎందుకు ఆపర్చునిటీస్గా ఉపయోగించుకోలేకపోతున్నాం మనకి తెలిసినా కూడా, ఎందుకంటే సమస్యల్ని మనం చూసే విధానం చాలా నెగిటివ్గా ఉందండి. ఏదైతే చూడాలో అది చూడట్లా. అది ఈ ఫోటోలో యాక్చువల్గా పుర్రె లేదండి, స్కల్ లేదు. సమస్యల్లో కూడా యాక్చువల్గా మనల్ని టెన్షన్ పెట్టేదేం లేదు, ఇబ్బంది పెట్టేదేం లేదు. అదొక అవకాశం అండి, అద్భుతమైన అవకాశం. అది మనం ఎదగటానికి మనకు వచ్చే అవకాశం, డబ్బులు ఎక్కువ సంపాదించడానికి వచ్చే అవకాశం. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారా, నలుగురికి ఉన్న ప్రాబ్లం కనుక మీరు సాల్వ్ చేయగలిగితే దే విల్ పే యూ అండి. మీరు అప్పుడు ఎదగక్కర్లా, వాళ్ళే మీ ఎదుగుదలకు ఉపయోగపడతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే. అది జరగాలి అంటే సమస్యల్ని పాజిటివ్గా చూడాల్సిందే. అసలు సమస్య రాగానే మనం అన్షేకబుల్గా కాకుండా అన్కంట్రోలబుల్గా అయిపోతే చాలామంది పరిస్థితి అదే కదా. అందుకే బీ అన్షేకబుల్ ప్రోగ్రాంలో 2 days జరిగే ప్రోగ్రాంలో ఒక హాఫ్ డే అంతా మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించే మాట్లాడతామండి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, లైఫ్లో అయినా బిజినెస్లో అయినా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు కదా. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఏ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్, సైంటిఫికల్లీ ప్రూవెన్ క్వశ్చన్స్, సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రశ్నించాలి, దాన్ని ఎలా ఎనలైజ్ చేయాలి అనే ఒక క్వశ్చనీర్ తయారు చేసామండి. అన్షేకబుల్ ప్రోగ్రాంలో అది నేర్పిస్తాం. సెకండ్, ప్రాబ్లమ్స్ని ఎలా పరిగణించటం వల్ల మనం షేక్ అవుతున్నాం, ఇమోషనల్గా ఎలా వీక్ అయిపోతున్నాం అనే ప్యాటర్న్స్ నేర్పిస్తాం. థర్డ్, ఇవి నేర్చుకొని వాటిని ఎలా బ్రేక్ చేయాలి, మరి ప్రాబ్లమ్స్ని బెటర్గా చూడాలి, ప్రాబ్లమ్స్ని యూస్ చేసుకోవాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇదంతా అన్షేకబుల్లో ఇంక్లూడ్ చేయటానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే, మేము గమనించింది ఏంటంటే చాలామంది అన్కంట్రోలబుల్గా ఉండటానికి లేదా అన్షేకబుల్గా ఉండలేకపోవటానికి కారణం ప్రాబ్లమ్స్, సమస్యలు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే దీన్ని ఎదుర్కోగలుగుతారో, ఎదురించగలుగుతారో, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకి ఎదుగుదల చాలా ఈజీ, సంపాదించటం చాలా ఈజీ. అది జరగాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం చూసే దృష్టికోణం ఏంటి, నెగిటివా పాజిటివా? ప్రతి పరిస్థితిని మనం 2 విధాలుగా చూడొచ్చు. వర్స్ట్గా చూడొచ్చు, బెటర్గా చూడొచ్చు, పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. సమస్యలు వచ్చినప్పుడు జీవితం ఇక్కడితో అయిపోయింది అన్న దృష్టికోణంలోనూ చూడొచ్చు, జీవితం ఇప్పుడే మొదలవుతుంది అన్న దృష్టికోణంలో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవి మనల్ని కృషింపచేయటానికి వచ్చినాయి, మనల్ని భయపెట్టడానికి వచ్చినాయి అనే దృష్టికోణంలోనూ చూడొచ్చు, లేదా మనల్ని పోషించటానికి వచ్చినాయి అన్న దృష్టికోణంలోనూ కూడా చూడొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి పరిస్థితి
2 ఆప్షన్స్ మనకు వదిలేస్తుంది, 2 పర్స్పెక్టివ్స్ మనకి వదిలేస్తుంది, పాజిటివ్, నెగిటివ్, గుడ్, బ్యాడ్. మనం ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాం, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టార్ట్ పర్సీవింగ్ ప్రాబ్లమ్స్ పాజిటివ్లీ అండ్ బీ అన్షేకబుల్.